పిరమిడ్ ఆకారంలో 1100 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. అదే బిక్కవోలు గ్రామంలో ఉన్న శ్రీ గోలింగేశ్వర స్వామి దేవాలయం. ఈ ఆలయం పై భాగం మెట్లుగా చిన్నదిగా, కింది భాగం పెద్దదిగా ఉంటుంది. దూరం నుండి చూస్తే ఈజిప్ట్ పిరమిడ్ లా ఉంటుంది. అందుకే దీన్ని పిరమిడ్ ఆలయం అంటారు. దీన్ని ద్రావిడ శైలిలో నిర్మించారు. 850 CE నుండి 950 CE మధ్య కాలంలో తూర్పు చాళుక్య రాజులలో గుణగ విజయ ఆదిత్యుడు 3వ రాజు దీన్ని నిర్మించాడు. అప్పటి కాలంలో బిరుదాంకపురం, బిరుదుకినవాలు అని ఈ గ్రామాన్ని పిలిచారు. ఈ తూర్పు చాళుక్యులు గొప్ప శివభక్తులు అవటం వల్ల ధర్మభక్తిని, రాజ్య వైభవాన్ని చూపించటానికి ఈ ఆలయాన్ని నిర్మించారు. శివునికి అంకితం చేశారు. అందమైన రాతి శిల్పాలు, దేవతల, జంతువుల, కూలు, నృత్య భంగిమలు ఉన్న శిల్పాలను ఈ ఆలయం మీద చాలా అందంగా చెక్కారు. భారత పురావస్తు శాఖ ఈ ఆలయాన్ని జాతీయ స్మారకంగా రక్షిస్తుంది. చరిత్రకారులు, పరిశోధకులు ఈ ఆర్కిటెక్చర్ మీద చాలా అధ్యయనాలు చేశారు. తూర్పు గోదావరి వెళితే ఈ ఆలయాన్ని దర్శించండి. పచ్చని పొలాల మధ్య ఈ ఆలయం చాలా అందంగా, ప్రశాంతంగా ఉంటుంది.